ముందుగా నా ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను సెబీ రిజిస్టర్ కాదు. నేను ఏ స్టాక్‌ని కొనమని గాని, అమ్మమని గాని మీకు చెప్పట్లేదు. కేవలం మన తెలుగు ట్రేడ్స్ కోసం నేను చెప్పేదేంటంటే, స్టాక్ మార్కెట్ నేర్చుకోవటానికి ఇంగ్లీష్ అసలు అవసరం లేదు. జ్ఞానానికి ఇంగ్లీష్ చదవటానికి, మాట్లాడటానికి సంబంధం లేదు. జ్ఞానం అనేది మన పూర్వీకుల నుండి వచ్చేది. మన ప్రేక్షకులకు ఒక చిన్న విన్నపం. స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్‌లో నేర్చుకొని మనీ ఇన్వెస్ట్ చేసేది కాదు. అంతేకాకుండా నా ఏ వీడియోలో కూడా నా యొక్క క్యాపిటల్ అమౌంట్‌ని గాని, ఇంత క్వాంటిటీ అని గాని నేను చూపించట్లేదు. అంతేకాకుండా ట్రేడ్ రిస్క్ ఇంతని గాని నేను చూపించట్లేదు. లైవ్‌లో ట్రేడ్ చూపించడం సెబీకి విరుద్ధం. కాబట్టి నేను చూపించట్లేదు. మీరు ముఖ్యంగా నా యొక్క మెయిన్ లెవెల్స్‌ని మరియు జోన్స్ లెవెల్స్‌ని ప్రైస్ ఎలా టెస్ట్ చేస్తుందో మాత్రమే చూడండి. మరియు ఎంట్రీ పాయింట్‌ని, ఎస్ఎల్ పాయింట్‌ని, టార్గెట్ పాయింట్‌ని తెలుసుకోండి. స్టాక్ మార్కెట్‌లో సక్సెస్‌కి ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన 3 పాయింట్లు. రాండమ్ స్టాక్స్‌ని తీసుకోవడం, రాండమ్ లెవెల్స్‌ని మార్చేయడం, రాండమ్ ట్రేడ్ చేయడం ఆపేయాలి. కనీసం ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు సరైన రిస్క్ రివార్డ్‌తో డైలీ ట్రేడింగ్ చేయాలి. మనం మన మైండ్‌ని స్టేబుల్‌గా ఉంచుకోవాలి. అంటే ఇదొక్క మాటలో చెప్పేది కాదు. ఇది చాలా కష్టం. కానీ ప్రాక్టీస్‌తో చేయవచ్చు. ఇది నంబర్ ఆఫ్ సినారియోస్‌లో వస్తుంది. ఇది గైడెన్స్ లేకుండా సాధ్యం కాదు. అందుకే నేను ఆఫ్‌లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇది మినిమమ్ 6 నెలలు నుంచి సంవత్సరం పడుతుంది. కానీ ఈ ఛానెల్ స్టార్ట్ చేశాక ప్రతి ఒక్కరు కాల్ చేయడం మొదలుపెట్టారు. ఏమని? కాల్స్ ఇస్తావా? వీడియోస్ ఇస్తావా? టిప్స్ ఇస్తావా అని. నా యొక్క ముఖ్య ఉద్దేశ్యం అయితే అది కాదు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండుంటే నన్ను రీచ్ అవ్వగలరు. నా నంబర్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. నేను ఇలానే రోజు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. దాని ద్వారా గూడా మీరు నాలెడ్జ్ పొందవచ్చు. మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. మనం వీడియోలోకి పోయే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. మనం రోజు ఎలా మాట్లాడుకుంటున్నాం? టెక్నికల్‌గా, ఫండమెంటల్‌గా మనం ఏం చేస్తాం? ఒక లెవెల్‌ని పట్టుకొని రీడ్ చేస్తాం. ఆ లెవెల్‌ని పట్టుకొని రీడ్ చేసినాక మనం మన జూన్ కానించి ఎంట్రీ ఇయడానికి రెడీ అయిపోతాం. అలాగే ఈరోజు కూడా సేమ్ అలాగే రీడ్ చేసాం. అలాగే మనం ఎంట్రీ తీసుకోవాలి. ఇప్పుడు దాకా అయితే మనకి కన్ఫర్మేషన్ అయితే రాలా. ఏం చేయాలన్నా కూడా కన్ఫర్మేషన్ రాలా. కన్ఫర్మేషన్ వచ్చినాకే మనం ఎంట్రీ తీసుకుంటాం. లేదంటే తీసుకోము. ఓకే. ఇప్పుడు ఈ జోన్స్ గురించి మాట్లాడితే ఈ జోన్స్‌కి ఎలా కన్ఫర్మ్ చేసి ఎలా ఎంట్రీ తీసుకోవాలని అది ఈ జోన్స్‌ని ఎక్కడి నుంచి తీసుకురావాలనేది మన కోర్స్‌లో ఒక భాగం ఇది. ఈ జోన్స్‌ని ఎలా రీడ్ చేయాలి? ఎలా ఎంట్రీ తీసుకోవాలి? ఎక్కడ ఎస్ఎల్ పెట్టాలి? ఎలా టార్గెట్ బుక్ చేయాలనేది ఇదంతా మన కోర్స్‌లో ఈ జోన్స్ గురించి ఒక భాగం ఇది. మన కోర్స్‌లో ఈ జోన్స్‌ది కాన్సెప్ట్. ఇప్పుడేంది ఎంటైర్ ఇది జోన్. నేను రివర్స్‌లో పెట్టినాను. అంటే నేను సెల్ చేసేటప్పుడైనా సరే నేను సెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తాను. బై చేసేటప్పుడు కూడా సెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తాను. ఎందుకంటే నాకు ఆ స్ట్రక్చరు నాకు ఎక్కువ నేను సెల్ చేస్తాను కాబట్టి నేను బయింగ్‌ని కూడా సెల్లింగ్ రూపంలోనే పెట్టుకుంటాడు. కావాలంటే మీరు తిప్పి పెట్టుకోండి. నేను మాత్రం ఇలాగే పెట్టుకొనే చేస్తా. ఎందుకంటే నాకు దీంట్లోనే ఎక్కువ అక్యురసీ ఉంది. 90% ఉంది. నేను చార్ట్‌ని తిప్పానంటే మళ్ళీ కన్‌ఫ్యూజ్ అయిపోతా. ఇప్పుడేంది అంటే జోన్ ఇది. ఈ జోన్‌కి ఏం చేసింది? స్ట్రాంగ్‌గా ఓపెన్ అయింది. స్ట్రాంగ్‌గా ఓపెన్ అయ్యి ఏం చేసింది? మొత్తం జోన్‌ని ఫిల్ చేసుకోలేదు. జోన్ ఫిల్ చేసుకోలేదు అంటే ఇక్కడ దాకా పోద్దని ఆల్రెడీ తెలుసు. కానీ ఇదేం చేసింది? ఓపెనింగే స్ట్రాంగ్‌గా ఇచ్చింది. స్ట్రాంగ్‌గా ఇచ్చినప్పుడు ఇక్కడి నుంచైనా తీసుకోవచ్చు, ఇక్కడి నుంచైనా తీసుకోవచ్చు, ఇక్కడి నుంచైనా తీసుకోవచ్చు. ఎక్కడి నుంచైనా సపోర్ట్ తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఎక్కడికి పోతే చేయాలి? ఇదిగో ఈ జోను ప్లస్ ఈ లెవెలు. ఈ 2 సపోర్ట్ లెవెల్స్. ఈ రెండిటికి కంపేర్ చేస్తూ మనం ఇప్పుడు బై చేయటానికి రెడీ అవ్వాలి. బయింగ్ సినారియో చూపిస్తద్దా? చూపియదా అనేది అదే చూపిస్తది. అది చూపించినాకే మనం ఎంట్రీ తీసుకుంటాం. అప్పుడు దాకా మనకైతే ఎంట్రీ లేదు. కన్ఫర్మేషన్ లేకుండా ఎంట్రీ తీసుకొని ఏం చేస్తావు? నీకు కావాల్సిన 50, 60 నుంచి 100 పాయింట్లు. నీట్‌గా కన్ఫర్మ్ చేసినాక వెయిట్ చెయ్యి. వెయిట్ చేయలేకపోతే దాంట్లో ఒకడివైపోతావు. రన్నింగ్ క్యాండిల్‌లో తీసుకున్న దాంట్లో ఒకడివైపోతావు. ఇప్పుడు నీ సపోర్ట్ దగ్గరికొచ్చిందిగా వెయిట్ చెయ్యి. నీ సపోర్ట్ దగ్గరికొచ్చినప్పుడు వెయిట్ చెయ్యి. వెయిట్ చేసినాక నీకు కన్ఫర్మ్ చేస్తే ఏ క్యాండిల్ సార్ 2 క్యాండిల్స్ బ్రేక్ చేస్తుంటాయి. ఇప్పుడు ఏదైనా 2 క్యాండిల్ బ్రేక్ చేస్తుంటే ఎంట్రీ నేను చెప్పను. ఎందుకంటే ఇది ఎంటైర్ జోన్‌కి టచ్ అయింది లోపలికొచ్చింది. ఇప్పుడేంది ఎంటైర్ జోన్ బ్రేక్ చేసి క్లోజింగ్ ఇచ్చింది. అంటే జోన్ బ్రేక్ చేసి క్లోజింగ్ ఇచ్చింది. జోన్ బ్రేక్ చేసి క్లోజింగ్ ఇచ్చింది అంటే ఏం చేస్తది తెలుసా? ట్రెండ్ ఏంది? మామూలుగా ట్రెండ్ బయింగ్ ట్రెండ్. బయింగ్ ట్రెండ్ అయినప్పటికీ ఇది పోయి కింద క్లోజింగ్ ఇచ్చింది. కింద క్లోజింగ్ ఇచ్చింది అంటే ఏంది? ఎయిదర్ ఎక్కడి నుంచైనా సపోర్ట్ తీసుకోబోద్ది. ఇక్కడి నుంచైనా సపోర్ట్ తీసుకోబోద్ది. ఇక్కడి నుంచైనా సపోర్ట్ తీసుకోబోద్ది. అదే 2 క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చిందా?
ఇంకా కన్ఫామ్, ఇంకెక్కడి నుంచైనా కింద పట్టడానికే రెడీ అయింది. ఓకే, అదే చూపిస్తుంది. అది చూపించినాక మనం ఏంటి తీసుకున్నాం, అప్పుడు దాకా యూజ్ చేస్తానే ఉంటాం. ఇప్పుడు బయింగ్ చెప్పాక సెల్లింగ్ కూడా మారిపోతా. నా జోన్ ఎలా ఫీల్ చేస్తే ఏం చేయాలని నాకు తెలుసు. నేను ఈ జోన్ పట్టుకొని సెల్ కూడా చేస్తా. అది కన్ఫర్మ్ చేస్తే, కన్ఫర్మ్ చేయకపోతే చేయను. ప్రస్తుతానికి స్ట్రాంగ్గా ఓపెన్ అయింది, పైకి వెళ్తానని చెప్పింది. ఇప్పుడు ఈ జోన్ని, ఈ లెవెల్ని బ్రేక్ చేసి క్లోజింగ్ ఇచ్చింది. చూద్దాం, మనం స్ట్రాంగ్ ఇచ్చింది బై చేయాలన్నాగా, అది బయింగ్ సినారియో చూపిస్తుందా లేదా అనేది అది చూపిస్తుందా, ఆ తర్వాత మనం ఎంట్రీ తీసుకుందాం. ఓకే, ఎంటైర్ ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ బ్రేక్ చేసి క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చి ఇంకో ఫాలో అప్ క్యాండిల్ వేస్తే, లేదా ఒక క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చిన ఈ తాప రీటెస్ట్ ఈ లెవెల్ దగ్గర పోద్దు కదా, ఇక్కడ 2 క్యాండిల్ బ్రేక్ చేస్తుంటే మనం బయింగ్ ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, నువ్వు ఎక్కడెక్కడ చూడాలి. ఇప్పుడు పైన క్లోజింగ్ ఇచ్చింది కాబట్టి ఒకవేళ నువ్వు బయింగ్ ఎంట్రీ తీసుకుంటే ఈ జోన్ ఒక టాప్ లో ఎగ్జిట్ అవడానికి ప్లాన్ చేయాలి. అంటే ఎగ్జిట్ అవడానికి కాదు, నిజంగానే అక్కడి నుంచి ఆపే పని వాడు ఆపుతాడు, లేదా అదే ఫ్లోలో బ్రేక్ చేసుకుంటే, ఎందుకంటే బయింగ్ ట్రెండ్ లో ఉంది కాబట్టి. బయింగ్ ట్రెండ్ లో లేకపోతే అది వేరు. బయింగ్ ట్రెండ్ లో మార్కెట్ ఉన్నప్పుడు సెంటిమెంట్ ఏంది, మార్కెట్ సెంటిమెంట్ బయింగ్ ట్రెండ్ అయినప్పుడు సపోర్ట్ దగ్గరికి పోయినప్పుడు యాక్టివ్ అవుతాడు. ఇప్పుడు సపోర్ట్ దగ్గరికి పోయాడంటే రెసిస్టెన్స్ బ్రేక్ చేసుకుంటూ వెళ్ళాలి కదా. ఆ బ్రేక్ చేసే ఆత్మలో ఇక్కడ ఎగ్జిట్ అవ్వాలా లేదా బ్రేక్ చేసి పైకి వెళ్ళద్దు అనేది అదే చూపిస్తుంది. మనకి ముందు ఈ ఎంటైర్ క్యాండిల్ ఉంది కదా, ఈ ఎంటైర్ క్యాండిల్ కిందకు వచ్చి క్లోజింగ్ అవ్వాలి ప్రైస్. అప్పుడు దాకా నువ్వు బై చేయడానికి లేదు. ఓకే, అదే చూపిస్తుంది. చూపిస్తే నేను చెప్తాను ఎంట్రీ. ఓకే, ప్రస్తుతానికి ఈ జోన్కి అయితే కింద పోతానని చెప్పింది. కింద పోతానని చెప్పినాక మనం ఎక్కడెక్కడి నుంచి చేయాలి అంటే, ఇప్పుడు వస్తుంది కదా ఎంటైర్ ఇదిగో ఈ రెడ్ క్యాండిల్ మనకి ఇంపార్టెంట్. ఈ రెడ్ క్యాండిల్ హై దగ్గర నుంచి అయినా చేయొచ్చు, ఇది లో దగ్గర నుంచి అయినా చేయొచ్చు, ఈ ఫ్రీ స్పేస్ కాడి నుంచి అయినా చేయొచ్చు, ఏడు నుంచి అయినా చేయొచ్చు. ఇది ఎక్కడికి పోతే సేల్ జరగద్దు అనేది మనకు చూపిస్తుంది. ఆల్రెడీ ఫస్ట్ మనం బయింగ్ కన్ఫర్మ్ చేసింది. బయింగ్ ఏం కన్ఫర్మ్ చేసింది, బై జరుగుతాను కన్ఫర్మ్ చేసింది. బయింగ్ జరుగుతాను కన్ఫర్మ్ చేసినాక మనం బయింగ్ కోసం చూసాం, ఈ జోన్తో బయింగ్ కోసమే చూసాం. కానీ ఎక్కడ బయింగ్ సింటమ్ అయితే అసలు చూపికొని ఏం చేసింది ఎంటైర్ ఈ జోన్ బ్రేక్ చేసి సెల్లింగ్ కన్ఫర్మ్ చేసింది. సెల్లింగ్ కన్ఫర్మ్ చేసినప్పుడు నువ్వు ఏం చేయాలంటే నువ్వు ముందు అది రీటెస్ట్ పోయేదాకా వెయిట్ చేయాలి. ఆ రీటెస్ట్కి ఎక్కడెక్కడ దాకా పోద్ది, ఈ లో ఒకటి, ఈ క్యాండిల్ ఒక హై ప్లస్ ఈ ఫ్రీ స్పేస్, ఇది ఎక్కడకపోతే ఎంట్రీ చూపిస్తుంది అనేది చూద్దాం. మనకి కన్ఫర్మ్ అయితే చేసింది సెల్లింగ్ చేస్తానని. ఓకే, చూద్దాం అది ఎక్కడి నుంచి ఏం చేస్తుంది, ఏం చూపిస్తుంది అనేది అదే చూపిస్తుంది. దాన్ని బట్టి మనం చేద్దాం. ఇప్పుడు నిన్న హై కూడా టచ్ అయింది. నిన్న హై టచ్ అవ్వగానే పైకి వెళ్తుంది. చూద్దాం, మనకి ఏదో ఒక టచ్ అయితేనే కదా రీటెస్ట్కి పోయేది. ఏమి లేకపోతే రీటెస్ట్కి ఎందుకు పోద్ది? ఎవరో ఒకరిని ట్రాప్ చేయాలిగా. అసలు మనల్ని ట్రాప్ చేస్తుందా వాళ్ళని ట్రాప్ చేస్తుందా మనకు తెలియదుగా. ఆల్రెడీ బయింగ్ ట్రెండ్లో ఉంది. బయింగ్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఓపెన్ అవ్వగానే ఒకటి ఏం చేయాలి, డైరెక్ట్ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళాలి. ఇది ఏం చేసింది, ఓపెన్ అవ్వగానే జోన్ స్ట్రాంగ్గా ఇచ్చి సపోర్ట్ దగ్గరికి వచ్చింది. ఆ సపోర్ట్ని ఏం చేసింది, బ్రేక్ చేసింది. ఇప్పుడు ఇది నిజంగానే ఇది సపోర్టా లేదా ఇది సపోర్ట్ తీసుకొని పోద్దా, అసలు ఎంట్రీ చూపిస్తుందా లేదా, మన సెల్లింగ్ కన్ఫర్మ్ చేసిందిగా, అది చూపిస్తుందా లేదా చూద్దాం మనం. అప్పటిదాకా మనకైతే ఎంట్రీ లేదు. ఓకే, అదే చూపిస్తుంది. అదే ఫ్లోలో పడిపోయింది అనుకో మనకు అవసరం లే, ఎందుకంటే అది 10లో 1 2 సార్లే జరగద్ది పడిపోయేది. మిగతా 7 సార్లు మనకి ఎంట్రీ చూపిస్తుంది. ఎస్ఎల్ పోయినా సరే మనకి ఎంట్రీ చూపిస్తుంది. ఓకే, అది చూద్దాం.